చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన కొండి లక్ష్మి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే. కొండి లక్ష్మి ఆత్మహత్యకు కారణమైన పంచాయతీ కార్యదర్శి స్రవంతిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో నేడు పొలంపల్లి గ్రామానికి ఎస్సీ ఎస్టీ చైర్మన్ కమిషన్ బక్కి వెంకటయ్య చేరుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిధిలో ఉద్యోగాలు చేసుకోవాలని, స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ వారిని చిన్నచూపు చూడడం చాలా బాధాకరమన్నారు. పంచాయతీ కార్యదర్శి స్రవంతిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా కలెక్టర్ ఆ కుటుంబానికి వచ్చిన 4,25,000 రూపాయలను వెంటనే అందివ్వాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిధిలో మాత్రమే విధులు నిర్వహించాలని, విధులను దుర్వినియోగం చేసే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నివేదిక పంపాలన్నారు. మృతురాలి కుటుంబానికి ఏదైతే ఎకరం పొలం ఇస్తామని చెప్పారో అది వెంటనే ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శ్రీకాంత్, సిఐ వెంకట్ రాజాగౌడ్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, ఎంపీఓ నరేష్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు కొండిస్వామి, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం, చాలా దారుణం. మరి ఉద్యోగస్తులు కూడా ఎవల లక్ష్మణ రేఖ దాటద్దు, ఎవల విధులు వాళ్ళు చేయాలి. మరి ఒక దళిత మహిళను పట్టుకొని కాలు మొక్కించుకోవడం, ఆమెను హింసించడం, ఆ మానసిక వ్యాధి దట్టకోలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం. ఇది సభ్య సమాజం అందరూ కూడా తలదించుకునే అంశం. 79 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ వివక్ష ఉన్నాయంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అంజయ్య గారి కుటుంబానికి ఎస్సీ కమిషన్ అండగా ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా తప్పకుండా ఆ కార్యదర్శిని సస్పెండ్ చేసి నిష్పక్షపాతంగా మరి విచారణ జరిపించి మరి కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన. తప్పకుండా ఆదేశాలు వాళ్ళు కలెక్టర్ గారు అమలు చేస్తారు. మరి వాళ్ళకి వచ్చే నష్టపరిహారం కూడా 4,25,000 ఇమీడియట్గా ఏదన్నా అకౌంట్కి వెళ్ళి సప్లా నిధుల నుంచి అర్జెంటుగా అందజేయమని చెప్పి కూడా కలెక్టర్కు డైరెక్షన్స్ ఇచ్చిన. అవి కూడా ఇచ్చేస్తారు. మరి తహసీల్దార్ కూడా ఇప్పుడు ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ కూడా ఇప్పుడే విజిట్ చేసిపోతాడు. తప్పకుండా అది త్వరలోనే సర్టిఫికేట్ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి, మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ దళిత మహిళకు న్యాయం జరిగే విధంగా మరి కుటుంబాన్ని ఆదుకొని, ఆ కుటుంబంలో ఒకడే కోరుకున్నాడు, ఆయనకు కూడా ఉద్యోగం వచ్చే విధంగా ప్రభుత్వంతో మేము జిల్లా మంత్రితో మాట్లాడి మరి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా మాట్లాడి తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా ఇటువంటి సంఘాలు జరగద్దనంటే కఠినంగా శిక్షలు ఉండాలి. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ లైన్లో వాళ్ళు పనిచేయాలి. వాళ్ళ లిమిట్స్ ఉంటాయి. ఈ రకంగా చేయడం మొత్తం దుర్మార్గమైన చర్య. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఏది ఏమైనా మరి అంజయ్య గారి వారు అధైర్యపడద్దు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉండి మీకోసం కష్టంగా పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై